ఇద్దరు ఎమ్మెల్యేలతో సమానం. గుంటూరు 1, గుంటూరు 2 ఉంది కదా, ఇద్దరు ఎమ్మెల్యేలతో సమానం. నెల్లూరు అట్లాగే ఉంటుంది. అంటే ఒక మంత్రి తర్వాత స్థాయి ఎమ్మెల్యేల కంటే పై స్థాయికి ఒక కొత్త ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా చెప్పాలంటే కొన్ని చోట్ల ఒక ఎంపీతో ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంది, అక్కడ 4-5 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంపీ కూడా అంతే కదా విశాఖకి. ఏదో కొంచెం ఒకరితో నియోజకవర్గం రూరల్ ఉన్నట్టుంది, మిగతాదంతా జీవీఎంసీలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎంపీతో ఈక్వల్ అంటే రేపు పొద్దున ఇతను ఎంపీ అవ్వచ్చు, మేయర్. పివిఎస్ చలపతిరావు గారు ఒకప్పుడు వైజాగ్ మేయర్గా చేశారు. జనతా పార్టీ టైంలో గెలిచారు. జనతా పార్టీ టైంలో గెలిచారు ఆయన. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే అట్లాగా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. కానీ ఒకటిసారి ఇప్పుడు కూటమిలోనే ఉన్నాయి 3 పార్టీలు. ఇలా ప్రత్యక్ష ఎన్నికల వల్ల ఈ పదవుల కోసం, అభ్యర్థుల కోసం పోటీ పెరగదా వీళ్ళ మధ్య? పోటీ తగ్గించడానికి వేసిన గేమ్. ఇప్పుడు తెలివైన ఎత్తుగడ వీళ్ళిద్దరికి అది ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు. కూటమిలో తెలివైన గేమ్లు ఎలా ఆడాలో అప్రచాణక్యుడు చంద్రబాబు అని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఇందులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తూర్పు పిఠాపురం ఉందనుకోండి,